కన్న తండ్రి 22 లక్షలకు తనను అమ్ముకున్నాడన్నటువంటి వార్త రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. మీ నాన్న 22 లక్షలకు అమ్ముకున్నాడని బలవంతపు పెళ్లి చేశాడా? ఏం జరిగిందమ్మా? పెళ్ళైనాక కొద్ది రోజులకే నీ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు తను. పెళ్ళైన నెక్స్ట్ డే నుంచి ఇట్లా టార్చర్ పెట్టిండు, కొట్టిండు, గుడికి చిన్నదానికి పెద్దదానికి లొల్లు పెట్టుకుంటాడు. డాడీ వాళ్ళు ఉండి పెళ్లి చేసుకుంటావా అన్నారు. చేసుకుంటా అని చెప్పిన నేను. ఈ మధ్యవర్తుల ద్వారానే ఈ సంబంధాలు కుదిరాయని చెప్పి అనుకోవచ్చా? మీడియేటర్స్ వల్లనే ఇట్లా స్పాయిల్ అవుతున్నాం. మ్యారేజ్ మీకు ప్రిపేర్ అయిన తర్వాత పెళ్లి పీటల మీదకి వచ్చిన తర్వాత చెడగొట్టింది ఎవరు? ఒక అమ్మాయి హైదరాబాద్ నుండి కాల్ చేసింది అని చెప్పినారు. కట్టుకున్నటువంటి భర్త కూడా వద్దనుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ ఎందుకు మీ నాన్నగారిని కలవాల్సి వచ్చింది? డాడీ అక్కడ ఉండి పిన్ని అక్కడ ఉండేసరికి తోచట్లా అసలు మనసుకి. నాకు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నా నేను. ఆ సవతి తల్లి కాబట్టి ఈ డబ్బులకు అమ్ముకున్నారన్నది ప్రధానమైనటువంటి అంశంగా చాలా మంది భావించారు. మా డాడీ రోల్ లేదు, ఏం లేదు, జస్ట్ వాళ్ళందరూ ఇన్నోసెన్స్. నేను మాకు కూడా ఆర్టీవీ కూడా ఒక విషయం తెలిసింది, మీరు ఒక అబ్బాయిని కూడా ప్రేమిస్తున్నారన్నటువంటి విషయం కూడా వచ్చి బయటికి తెలిసింది. అతను ఫస్ట్ నా లవర్ కాదు, నా కాలేజ్ ఫ్రెండ్. చేసుకుంటే ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటారా మీరు? ఒప్పించి చేసుకుంటా. కన్న తల్లిదండ్రులు జైలుకు వెళ్ళారు. తోడబుట్టిన అక్క తను ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అలాగే బంధువులు కూడా చిన్నచూపు చూస్తున్నారు. విషయం కట్ చేస్తే తను ఒక అవమానకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇన్ని ఇబ్బందుల నడుమ 16 ఏళ్ల యువకుడు ఏం చేయాలి? ఇన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనాలంటే ఎంతో విల్ పవర్ ఉండాలి. కానీ ఎంతో వేదనకు గురి చేస్తూ, అవమానాలకు గురవుతూ, అన్ని ఇబ్బందులు పడుతూ, తన తల్లిదండ్రులు లేని లోటును, అలాగే అక్క తను బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, అలాగే ఇక్కడ నానమ్మ తాతయ్య వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు చూడలేక చిన్న వయసులోనే ఎంతో మెచ్యూర్డ్గా ఆలోచించి ఒక పరిష్కార మార్గం వైపు వెళ్తున్నటువంటి కక్కెర్ల నిఖిల్ ప్రస్తుతానికి మనతో ఉన్నారు. నిఖిల్తో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఒక్కసారి నిఖిల్ చూద్దాం. ఈ నిఖిల్ ప్రస్తుతానికి ఇప్పటికు కొత్తగా తెర మీదకి వచ్చినటువంటి పేరు. కానీ రీసెంట్గా కొద్ది రోజుల క్రితం కన్న తల్లిదండ్రులు తన పిల్లల్ని అమ్ముకున్నారు డబ్బుల కోసం అన్నటువంటి వార్త ఎంత దావానలంలా వ్యాపించిందో అందులో ఒక తెలియని బాధితులు కక్కెర్ల నిఖిల్. ప్రస్తుతానికి తనతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ తల్లిదండ్రులు జైల్లో ఉండడము, తన అక్క పడుతున్నటువంటి ఇబ్బందులు, కుటుంబ సభ్యులు, అలాగే పరువు ప్రతిష్టల మధ్య నలిగిపోతున్నటువంటి నిఖిల్ మరి ఏం చేశాడో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హాయ్ నిఖిల్. ఇప్పుడు మీరు మొన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మీ అక్క తను వెళ్ళిపోయిన దగ్గర నుండి మరి ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మీ నాన్న అమ్మ జైల్లో ఉన్నారు, అలాగే మీ తాత పడుతున్నటువంటి వేదన. అసలు మీరు మీ అక్క దగ్గరికి వెళ్ళాలనుకున్నారా? అసలు వెళ్ళి ఏం మాట్లాడారు? అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? నాకు మా తాత నానమ్మ బాధ పడే నాకు అర్థం కాలే. నేనే అనుకున్నా ఇంకా అక్క కాడికి పోయి ఇట్లా అడుగుదామని నేను అనుకున్నా. పోయినా. ఎవరైనా చెప్పారా లేకుండా మీరే వెళ్ళారు? ఎవరు చెప్పిన సొంత ధైర్యంతో పోయినా. ఏడికైతే ఆడికైనా వెళ్ళిపోయినా. అక్క కాడికి పోయినా. నైట్ పోతే లేదు. మా మమ్మీ ఉండి ఈడికి రాలే అని కొన్ని అబద్ధం చెప్పింది. ఇక మళ్ళీ వస్తే కావచ్చు అని నా వల్ల మార్నింగ్ 6కి పోయే వరకు పండుకుంది. మా అమ్మ ఉండి వాడు వచ్చిండు అంటే అక్క లేచింది కొంచెం మాట్లాడింది నాతోని. అరే మమ్మీ పోయినాక మాట్లాడుకుందాం రా అని చెప్పింది నాకు. ఇక నేను లైట్ తీసుకున్నా. ఇక మా మమ్మీ డ్యూటీ పోయింది. మా అమ్మకి ఫోన్ చేసి వచ్చిండు. ఇక మాట్లాడినాం, పోయి కొట్టేద్దాం డాడీ బయటకు వస్తాడు, మన అక్కడ ఎట్లయినా పైసలు లేవు, మనకు పైసలు లేని పరిస్థితిలో మనకి ఇది ఎందుకు అని మాట్లాడితే మా అమ్మ వచ్చిండు, తీసుకొని ఇటు వచ్చేసిన. మరి మీ అక్క ఏమన్నది? సరే కొట్టేద్దాం అన్నది. ఇక రాగానే డాడీ కాడికి పోయినాం. మా డాడీతో మాట్లాడినాం. ఏడ్చిండు. మా డాడీ ఏడ్చింది, నేను కూడా ఏడ్చినాను. ఓకే, ఇప్పుడు మీ నాన్న అక్కడ చూసిన తర్వాత, ఎందుకంటే నిన్న మొన్న ఆలన పాలన చూస్తున్నటువంటి మీ నాన్నను ఒక్కసారి జైల్లో చూసేసరికి మీకు ఏమనిపించింది? అదే అన్న ఏడుపు వచ్చింది. మరి మీ అక్క ఏమన్నది ఇక్కడ నాన్నను ఆ పరిస్థితిలో చూసిన తర్వాత? ఆమె కూడా ఏడిచింది. కొట్టేద్దాం కేసు అని ఆమె అనుకుంది. జైలు అధికారులు పర్మిషన్ ఇచ్చారా మరి మాట్లాడడానికి? జైలు అధికారులు మరి ఎవరి పర్మిషన్ తీసుకొని మీరు నాన్నను కలిశారు?
మేమే పోయినాం, మేము ఇద్దరమే పోయినాం. ఎవరు మీరంటే ఎట్లా చెప్పింది రాకేష్ వాళ్ళ కూతురు సన్నని చెప్పింది. పోయినాం, ఒక అర్ధగంట మాట్లాడినాం, టైం అయిపోయింది, బయటకు వచ్చేసినాం. ఏమన్నా నాన్న ఏమన్నాడు? పోతేనే ఫస్ట్ నాతో మాట్లాడిండు, ఫస్ట్ నాతో మాట్లాడుతుంటే నెక్స్ట్ అక్కతో మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? ఎందుకంటే తను పిల్లలు బాగుండాలని చెప్పి అనుకుంటారు, కానీ ఆ పిల్లల కారణంగానే తను జైలుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. మరి దాని మీద మీ నాన్న, మీరు ఇంత బాధపడుతున్నారు, మరి మీ నాన్న ఏమన్నారు మీతోటి? ఏమంటే ఏడాదాకా వచ్చింది బెయిల్ గురించి అని అడిగిండు. ఏడాదాకా వచ్చిందంటే బెయిల్ డాడీ ఇట్లా అని వచ్చింది, కేసు కొట్టేస్తాను, ఇప్పుడు మన అక్కడ పైసలు లేవు కదా, కేసు కొట్టేస్తాను వచ్చింది, మరి కొట్టేసింది అని అడిగితే కొట్టేయాలి, ఇప్పుడు వచ్చినాం, వచ్చి నీ కాడికి వచ్చినాం, నీ కాడికి పోయి మా టైం అయిపోతుంది, టైం అయిపోయి వచ్చి నీ కాడికి పోయి అటు పోదామని అనుకున్నాం అన్న. మా డాడీని కలిసినాం, బయటికి వచ్చినాం, ఇక ఇన్నే ఉన్నాం ఇక. ఓకే, మరి ఇప్పుడు మీరు డబ్బులు లేవంటున్నారు, ఇప్పుడు ఏదైనా సరే మీ నాన్న బెయిల్ మీద తీసుకురావాలన్నా డబ్బులు ఖచ్చితంగా అవసరం ఉంటాయి. మరి అట్లాంటప్పుడు మీరు ఈ డబ్బులు ఎట్లా సమకూర్చుకుంటారు? మీరు నాన్న ఎట్లా బయటకు తీసుకొస్తారు? ఇంకా అప్ప సొప్పు చేయాలి ఇక. ఇప్పుడు అధికారులకు ఇట్లా ఎవరైనా కలిసి ఏమన్నా చెప్పదలుచుకున్నారా మీరు? ఇప్పుడు ఉమెన్ కమిషన్, మహిళా కమిషన్ కూడా కొంత స్పందించింది, వెంటనే యాక్ట్ చేసిండ్రు. వాళ్ళు చెప్పిన నిర్ణయం ప్రకారమే వీళ్ళు తొందర యాక్షన్ తీసుకున్నారు. మరి ఇప్పుడు వాళ్ళ ద్వారానే మీరు ఏమైనా న్యాయం కోరుకుంటున్నారా? వాళ్ళ ద్వారా న్యాయం అంటే ఎవరికన్నా రిక్వెస్ట్ చేస్తారు ఇప్పుడు? ఎందుకంటే మీకు ఎట్లాంటి డబ్బులు లేవు, ఆర్థికంగా ఇబ్బంది అంటున్నారు. మరి ఎవరైనా పెద్దల్ని కానీ ఎవరైనా రిక్వెస్ట్ చేయదలుచుకున్నారా? మరి ఏం చేస్తే ఇప్పుడు మీ డబ్బులు లేవంటున్నారు, అప్పు సపోజ్ చేయాలనుకుంటున్నారు, మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నటువంటి టైంలో ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లుంది? మరి మీ నాన్న బయటికి రావాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? మరి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు? తెలిసి తెలియక మా అక్క వెళ్ళిపోయింది, ఏం తెలియని పరిస్థితిలో నేనున్నా. ఇప్పుడు మా నాన్న మదర్ బయటికి రావాలంటే ఎవరైనా అధికారులు సాయం చేయాలి, మా డాడీని మమ్మీని బయటికి తెప్పియాలి. ఇంత సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు, ఎందుకంటే మీరు అంత దూరం వెళ్ళాలన్నటువంటి ఆలోచన మరి మీకు ఎందుకు వచ్చింది? మరి మీ అక్క వెళ్తే పాజిటివ్గా రెస్పాండ్ అవుతుందో లేదో అన్నటువంటి ఒక సందిగ్ధం ఉంటుంది. అంటే ఆ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయో ఉండయో అన్నటువంటి ఒక ఆలోచన అయితే వస్తూ ఉంటుంది. మరి మీ తాత కానీ మీ బంధువులు కానీ ఎవరైనా మీకు చెప్పారా, లేకపోతే నువ్వే వెళ్ళావా మీ అక్క దగ్గరికి? నేనే వెళ్ళా, నేనే వెళ్ళి మాట్లాడినా, మాట్లాడి తీసుకొని వచ్చిన. ఓకే, మరి ఇప్పుడు మీ నాన్నను బయటికి తీసుకురావాలంటే మళ్ళీ డబ్బులతోటే ముడిపడినటువంటి అంశం. మరి ఆ డబ్బులు మీ దగ్గర ఎట్లా సమకూర్చుకుంటారు? ఎవరైనా పెద్దలను తీసుకెళ్ళి మాట్లాడాలి ఇక, మాట్లాడి తీసుకొచ్చి ఉంచాలి. ఎవరైనా అధికారులను కలిసిండ్రా? మరి వారు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారా అధికారులు? ఎవరు లేదు. బ్రదర్, నువ్వు ఇంత కష్టపడ్డావు, ఎందుకంటే మీ అక్క ఎక్కడుందో తెలియదు, అయినప్పటికీ అక్కను వెతుక్కుంటూ అక్కను తీసుకురావడానికి వెళ్ళావు, తీసుకొచ్చినావు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? మరి ఏ అంశాలు నిన్ను అంత దూరం మీ అక్క దగ్గరికి పంపించి ఇంత ధైర్యం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? మా అక్కడికి పంపించండి సొంత ధైర్యంతోనే పోయినా, సొంత ధైర్యంతో పోయి మాట్లాడుకొని తీసుకొని వచ్చినాం, అయిపోయింది. మా డాడీని కలిసిన అయిపోయింది. ఇప్పుడు నాకు అధికారులు మా మమ్మీని మా డాడీని బయటికి తీసుకురావాలని కోరుకుంటున్నా. మరి వాళ్ళు నిజంగా ఎవరు స్పందిస్తారు దీని మీద? ఎవరైనా మీరు కలవాలి కదా, ఎవరైనా కలిసిండ్రా? ఎవరిని కలవలే. మరి ఎట్లా బయటకు వస్తారు? ఇప్పుడు ఎవరినో ఒకరిని కలవాలి కదా. మీ తాతకి ఇట్లా ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా మీ నాన్నని బయటకు తీసుకురావడానికి? చేస్తుండు. ఇప్పుడు మీకు ఎవరెవరు సపోర్ట్ ఉంది దీంట్లో, ఈ విషయంలో? ఈ విషయంలో నేను, మా తాత, అంతే ఇక, ఎవరు లేరు, లాయర్ అంతే. ఓకే, ఇక్కడ ఎంత తీవ్రమైనటువంటి బాధాకరమైన విషయం అంటే ఇప్పటిదాకా రక్త సంబంధం అనేది ఎంత దూరం వెళ్ళినా కానీ తనను విడిచిపెట్టట్లేదు. తనకు మళ్ళీ చివరికి నాన్న మీద కేసు పెట్టినటువంటి అక్కే దీనికి పరిష్కారం అనుకున్నాడు. తను ఎక్కడుందో తెలుసుకొని మరి హైదరాబాద్కు వెళ్ళి తన అక్కతోటి మాట్లాడి మళ్ళీ ఆమెను తీసుకుని వచ్చి ఆ ఇద్దరు కలిసి జైలుకు వెళ్ళారు, తన తండ్రితోటి మాట్లాడారు. తీరని దుఃఖ సాగరంలో మునిగిపోయినటువంటి ఆ తండ్రిని చూసి విలవిల్లాడిపోయినటువంటి పిల్లలు కూడా మనం చూసాం ఇంతకుముందుకే. వారి బాధను చూస్తుంటే ఎవరు తీర్చలేనటువంటి బాధ. తప్పప్పులు తాను ఎంచలేదు, తండ్రి కావాలనుకున్నాడు, తల్లి కావాలనుకున్నాడు, వెళ్ళిపోయిన అక్క కావాలనుకున్నాడు. మరి తల్లిదండ్రులు రావాలంటే అక్క సహాయం కావాలి. ఇప్పుడు వారి ముందు ఒకే ఒక సమస్య ఉంది, అమ్మా నాన్న బయటికి వస్తే ఇక్కడ మాకు చాలు అన్నటువంటి ఒక విషయాన్ని కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు.
ఎందుకంటే వాళ్ళు పడుతున్నటువంటి బాధ తెలిసి తెలియక తన అక్క వెళ్ళిపోయింది, అలాగే ఏమీ తెలియని దిక్కుతోచని స్థితిలో తను ఉన్నాడు, అల్లారుము తమని చూసుకోవాల్సినటువంటి తల్లిదండ్రులేమో జైల్లో ఉన్నారు. ఇట్లాంటి నేపథ్యంలో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వాళ్ళ తాత కూడా ఉన్నాడు. మరి అట్లాంటి పరిస్థితిలో ఒక కుటుంబమే ఒక్క చిన్న నిర్ణయం వల్ల చిన్నాభిన్నమైపోయినటువంటి పరిస్థితి. చిన్నాభిన్నమైనటువంటి ఆ కుటుంబాన్ని మళ్ళీ ఒక్కచోట చేర్చడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. 16 ఏళ్ల యువకుడైనటువంటి కక్కెర్ల లిఖిత్ తన తల్లిని తండ్రిని అందరినీ కలుసుకొని మళ్ళీ ఉండాలనే ఒక సంకల్పంతో అందరినీ ప్రభుత్వ అధికారుల్ని పెద్దల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. చట్టాల గురించి మాకు తెలియదు, ఏం జరుగుతుందో మాకు తెలియదు, కానీ ప్రభుత్వ అధికారులు పెద్దలు మాత్రం తమ విషయాన్ని కూడా తీవ్రంగా పరిగణించి మమ్మల్ని మళ్ళీ ఒక్కచోటకు చేర్చి అమ్మా నాన్నల్ని కూడా మా దగ్గరికి పంపించాలన్నట్టు కూడా విజ్ఞప్తిని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంత చిన్న వయసులో ఈ పిల్లలకు చట్టాల గురించి తెలియదు, ఎటువంటి మెచ్యూరిటీ లేనటువంటి ఒక మనస్తత్వం. అట్లాంటిది మరి తన తల్లిదండ్రులు ఎలా బయటికి తీసుకురావాలన్నట్టు కూడా ఆవేదన మాత్రం వాళ్ళని కుంగదీస్తుంది. ఇటు తాతతో పాటు ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూనే ఇక్కడ ప్రభుత్వ అధికారులకు పెద్దలకు మాత్రం ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. ఎలాగైనా సరే తెలుసో తెలియకో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి, ఆ చిన్న చిన్న తప్పులే ఇంతటి ఒక పెను ఉపద్రవాన్ని తీసుకొస్తామన్నటువంటి ఆలోచన మాత్రం వారు చేయలేకపోయారు. కానీ ఏదేమైనా ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఆలోచించి తమ తండ్రిని తల్లిని విడిపించి తమ దగ్గరికి చేర్చాలన్న ఒక విజ్ఞప్తిని మాత్రం ఇక్కడ లిఖిత్ చేస్తున్నటువంటి పరిస్థితి. జనగామ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.